సంస్థాగత కమిటీల ఏర్పాటు భారత రాష్ట్ర సమితి పార్టీలో మరోమారు చర్చనీయాంశమైంది. రజతోత్సవ వేడుకల ముగింపు సమావేశంలో ఇందుకు సంబంధించి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరగనున్న ప్రత్యేక సమావేశంలో సభ్యత్వ నమోదు, సంస్థాగత వ్యవహారాలు, ఇతర అంశాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతి సందర్భంలో పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహించినప్పటి నుంచి కమిటీలు పునర్వ్యవస్థీకరిస్తామని పార్టీ నాయకత్వం చెబుతూ వస్తోంది. పలు సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. గతేడాది పార్టీ రజతోత్సవ వేడుకల సమయంలో సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల గురించి చెప్పారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని, అనుబంధ విభాగాలను ప్రకటిస్తామని తెలిపారు. అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కొన్నాళ్ల క్రితం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి నేతలతో సమావేశం సందర్భంగా సభ్యత్వ నమోదు కోసం ఏ విధానాన్ని అవలంబిస్తే బాగుంటుందని నేతల అభిప్రాయం తీసుకున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రావడంతో అది సాధ్యం కాలేదు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ సంబరాల ముగింపులో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో ప్రజాప్రతినిధులు, నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, రాజకీయ పరిణామాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ గులాబీ నేతల్లో నెలకొంది. పార్టీలోని అన్ని స్థాయిల నేతలు కమిటీల ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తే అవకాశాలు దక్కుతాయని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమవుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతమున్న కమిటీలను రద్దు చేసి సభ్యత్వ నమోదు తర్వాత కొత్త కమిటీలు వేస్తారన్న ప్రచారముంది. సభ్యత్వ నమోదు షెడ్యూల్పై అది ఆధారపడి ఉంటుంది. అక్టోబర్లో పార్టీ ప్లీనరీ నిర్వహించి అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నారు. ఆలోగా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం జరగనున్న బీఆర్ఎస్ సమావేశంలో ఆ అంశాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.